అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక కొత్త స్నాక్తో అయితే మీ ముందుకైతే వచ్చానండి. ఈరోజైతే నూడిల్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేయబోతున్నాను. మనం బయట బండి మీద అయితే తింటాం కదండి, అలాగే ఉంటుంది టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్. చాలా బాగా వస్తాయండి. బయట తినకంటే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. పిల్లలకైతే ఎంతో టేస్టీగా చేసి పెట్టవచ్చు మనమైతే. ముందుగా అయితే నూడిల్స్కి అయితే వేడి నీళ్ళు అయితే పెట్టుకోవాలండి. నీళ్ళు మరిగించుకోవాలి. ఒక ఖాళీ గిన్నెలో కొంచెం ఆయిల్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని అయితే నీళ్ళు బాగా మరగనివ్వాలండి. నూడిల్స్ మనం ఎన్ని వేసుకుంటామో దాన్ని మునిగేటట్టు అయితే వాటర్ పెట్టుకోవాలి. మీకు ప్యాక్ అయితే చూపించాను కదండి. ఈ ప్యాక్ అయితే 50 రూపీస్ అండి ప్యాకు. నేనైతే త్రీ తీసాను, అందులో 5 ఉంటాయి. ఈ 3 అయితే తీసానండి. చూడండి మన సేమియా ఎలా ఉంటుందో అలాగే సన్నగా అయితే ఉంటుందండి. యాజ్ ఇట్ ఈజ్ బయట నూడిల్స్ అయితే ఇవేనండి, ఇవే మనకైతే అమ్ముతారు. టేస్ట్ అయితే అలాగే ఉంటుంది. సేమ్ మనం అన్నీ కూడా కరెక్ట్గా వేసుకుంటే కనుక బయట నూడిల్స్ కంటే కూడా టేస్టీగా అయితే ఉంటుందండి. నీళ్ళు అయితే మరుగుతున్నాయి. నీళ్ళు మరిగిన తర్వాత వీటిని అయితే వేసుకోవాలి. నేనైతే ఇరిసేసానండి. గిన్నె అయితే పడుతుంది కదా మొత్తం అంతాని, అలాగని ఈ విధంగా అయితే కలిపేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకోవడం వల్ల అయితే బాగా ఉడుకుతుంది. అలా వేసి అయితే వదిలేయకూడదు. ఒక పక్క ఉడికి ఒక పక్క ఉడికినట్టు అయితే ఉంటుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. వాటర్ అయితే మునిగేటట్టు అయితే వేసుకోవాలండి. ఎక్కువగానే ఉండాలి, తక్కువ అయితే వేయకూడదు. మళ్ళీ వాటర్ అయితే తీసేవేయాలి మనం ఇవైతేనే, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోవాలి. మన చేతితో ఎలా అంటే చూడండి, జస్ట్ అలాగా ముక్క అయితే అవ్వాలి. మళ్ళీ పిల్లలకి డైజెషన్ అయితే అవ్వదు సరిగ్గా ఉడకపోతేనే. ఇదైతే ఉడికిపోయిందండి. ఇది ఉడకబెట్టడానికి అయితే ఒక 10 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఉడికిన తర్వాత ఒక జాలీలోకి అయితే వేసుకోవాలండి మనం, కన్నాల గిన్నెలోకి. ఆ నీళ్ళంతా వాడిపోవాలి. అవి వాడిన తర్వాత మళ్ళీ చన్నీళ్ళు అయితే 2-3 సార్లు వేసుకొని ఒకసారి కడిగేసుకోవాలండి, వంపేసుకోవాలి. చన్నీళ్ళని అయితే 2-3 సార్లు ఈ విధంగా అయితే వేసుకోండి. ఒక 5 నిమిషాలు అయితే ఒకసారి అయితే చన్నీటిలో ఉంచండి. ఇదైతే బిగుతుంది. బిగడం వల్ల అయితే మనకు నూడిల్స్ అయితే ముక్క అవ్వదు, బాగుంటుందండి. ఈ విధంగా అయితే ఉంచిన తర్వాత నీటిలోంచి తీసేసి ఒక జాలీలో అయితే వేసుకోవాలి. వేసుకుని అలాగ 1 అవర్ అలా వదిలేస్తే ఆరుతుందండి. ఆరిన తర్వాత చేసుకోవడం వల్ల అయితే నూడిల్స్ బాగా వస్తాయి. మనం వేడి మీద అయితే చేయడం కంటే చల్లారిన తర్వాతే బాగుంటుందండి విడిగా అయితేనే. అదైతే చల్లారుతుంది. చల్లారేలోపు నేనైతే ఇది ఎగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. నేనైతే 3 ఎగ్స్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకొని 3 ఎగ్స్, అలాగే కొంచెం సాల్ట్ కారం కూడా వేసుకోవాలండి. ఎగ్కి సరిపడా అయితే వేసుకోవాలి. ఎగ్ అయితే మరీ స్పైసీగా లేకపోతే బాగుండదు కదా, అందుకని దీనికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసాను నేనైతేనే. కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలండి, మళ్ళీ చప్పగా ఉంటుంది ఎగ్ అయితేనే. ఈ విధంగా వేయించుకొని పక్కనైతే పెట్టుకోవాలండి ఇది మొత్తం కూడాని. మన దగ్గర చికెన్ ఉంటే చికెన్ వేసుకోవచ్చు. టేస్ట్ అయితే బాగుంటుందండి చికెన్ ఉంటే కనుక. ఆ రోజైతే నా దగ్గర ఎగ్ ఉంటే కనుక ఎగ్ అయితే వేసాను, పిల్లలు ఎగ్ నూడిల్స్ చేయమంటేనే. మేమైతే నైట్ టిఫిన్కి అయితే చేసుకుంటామండి ఎక్కువైతే. ఇంకా నైట్ అయితే పిల్లలకైతే ఇంక రైస్ పెట్టకుండా, మాకు టిఫిన్ వేరే ఏం చేసుకోకుండా ఇవైతే చేసుకుని తినేస్తాం. మా నలుగురికి 4 ప్లేట్లు అయితే అవుతుందండి. బయట కొనుక్కుంటే కనుక నలుగురికి అయితే 200, 220 అలాగ అవుతుంది. ఇలా చేసుకోవడం వల్ల అయితే తక్కువతో అయిపోతుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఎగ్ అయితే పక్కన పెట్టాను. ఇది కూడా చల్లారిందండి. చల్లారిన తర్వాత ఇప్పుడైతే నూడిల్స్ అయితే చేసుకోవచ్చు. నేను ముందుగానే ఆనియన్స్ అవి కట్ చేసి అయితే పెట్టుకున్నానండి. దీనికైతే కొంచెం ఆయిల్ అయితే ఎక్కువ వేసుకోవాలి. గిన్నె అయితే కొంచెం దలసరిగానే ఉండాలండి, లేదా అంటుకుంటుంది. ఆయిల్ వేడైన తర్వాత కొంచెం ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, బీట్రూట్, క్యారెట్ ఉంటే క్యారెట్ వేయచ్చు. నా దగ్గర క్యారెట్ అయితే ఆ రోజు లేదండి. క్యాబేజ్ కూడా వేసాను. వేసుకుని అయితే దీన్ని ఒకసారి అయితే వేగించుకోవాలండి, జస్ట్ ఎక్కువ కాదు, లైట్గా. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను కొంచెము. దీన్ని అయితే పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగించుకోవాలి మనము. నూడిల్స్ ఎంత ఆరితే అంత బాగుంటుందండి. నేను ఆ రోజు అయితే 1 గంటే ఉంచాను. ఇంకా ఎక్కువసేపు ఉన్నా కూడా బాగుంటుంది, అవి పొడి పొడిలాడుతూ వస్తాయి. ఇది వేసిన తర్వాత ఒకసారి అయితే కలిపేసుకోవాలండి మొత్తం అంతా కూడాని. ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇడేటట్టు అయితేనే. ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత అప్పుడు గుడ్డు ఇవన్నీ కూడా వేసుకోవాలండి మనం, సోయాబీని. ఇప్పుడైతే సోయా సాస్ అయితే వేసాను కొంచెం నేను, అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసానండి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి మనము. స్పైసీ ఎక్కువ కావాలంటే కనుక కారం ఎక్కువ వేసుకోవచ్చు, లేదా లైట్గా అయితే వేసుకోవచ్చండి. కొంచెం ధనియాల పొడి, అలాగే కొంచెం గరం మసాలా పొడి కానీ చికెన్ మసాలా పొడి కానీ యాడ్ చేయాలి. స్టవ్ని అయితే సిమ్లో పెట్టుకుని ఇదంతా ప్రాసెస్ అంతా చేయండి, లేదా అడుగు పడుతుంది. తర్వాత ఎగ్ అయితే వేసాను. మీ దగ్గర చికెన్ ఉంటే కనుక చికెను, మీరు ఇంకా వేరే వెజిటేబుల్స్ అవి ఏమైనా వేసుకోవాలంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. కొంచెం కొత్తిమీర కూడా వేస్తానండి. వేసి అయితే ఒకసారి కలిపాను నేను.
అస్తమానం కలుపుతూ ఉంటే మనకు నూడిల్స్ అయితే బాగా ముక్కలాగా అయితే అయిపోతాయి. అందుకని అయితే ఎక్కువ కలపలేదు. లాస్ట్‌లో కొంచెం వెనిగర్ అయితే వేసానండి. ఎక్కువైతే వేయలేదు నేను. లైట్‌గా వేసాను వెనిగరు. అలాగే కొంచెం ఆయిల్ కూడా మళ్ళీ యాడ్ చేశాను కలిపేటప్పుడు అయితేని. ఇది వేసిన తర్వాత బాగా కలిపేసుకోవాలండి. ఒకసారి అయితే మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టు అయితే కలుపుకోవాలి. ఎక్కడ పొడి పొడిలాడతా లేకుండా చూసుకోవాలండి. స్టవ్‌ని అయితే సిమ్‌లో పెట్టుకొని బాగా కలిపేసుకోవాలి దీన్ని. చల్లారిపోయి ఉంటది కదండీ! ఇదైతే వేడయ్యేంత వరకు అయితే మనం వేడి చేసుకోవాలి. ఆల్రెడీ ముందుగా ఉడకపెట్టేసుకుంటాం కాబట్టి చల్లారుతదండి. ఇదంతా వేడవుతే వేడిగా ఉంటే నూడిల్స్ అయితే బాగుంటది. కొంచెం టైం తీసుకోవాలి వేడయ్యేంత వరకు అయితేని. నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్‌లో అయితే మనం ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర అలాగే క్యారెట్ కానీ ఏమైనా ఉంటే అందులో వేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్ బయట ఎలాగే ఉంటాయో అలాగే వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగానే. తక్కువ ఖర్చుతో అయితే అయిపోతుంది మీకు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరొక కొత్త వీడియోతో మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ అందరికీ.